వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు ఇంపార్టెంట్ లేటెస్ట్ జీకే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 24th ఏప్రిల్ జీకే ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? ఆర్యభట్ట 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? తిరువనంతపురంలో. అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1969లో. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగుళూరులో. ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది? మొసలి. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా. డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? ఇండోనేషియా. యునైటెడ్ నేషన్స్ పేరును ఎవరు సూచించారు? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది? రోహిణి. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు? విక్రమ్ సారాభాయ్. ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు? తాబేలు. రామచరిత్ర మానస్ను రచించింది ఎవరు? తులసీదాస్. ఇప్పుడు ఏప్రిల్ 20వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవితకాలం 10 బిలియన్ సంవత్సరాలు. సూర్యుడిలో గల వాయువులలో హైడ్రోజన్ శాతం ఎంత? 71%. తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమంటారు? టైఫూన్. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును? రాత్రి సమయంలో. తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును? 48 గంటలు. భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులకు గురి అవుతున్నది? 12%. కజిరంగా నేషనల్ పార్టీ ఏ రాష్ట్రంలో కలదు? అసోం. అన్నపూర్ణ 1 పర్వత శిఖరం ఉన్న పర్వత శ్రేణి హిమాలయం. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? 8 డిగ్రీలు 4 మరియు 37,6 ఉత్తర అక్షాంశాలు. నైరుతి ఋతుపవనాల కాలం జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు. హనుమకొండలోని 1000 స్తంభాల గుడిలో గల మూల విరాట్ రుద్రేశ్వర స్వామి. బెంగాల్ విభజన ఎప్పుడు రద్దు అయినది? 1911లో. ఇప్పుడు ఏప్రిల్ 26వ తేదీ తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. మన దేశంలో మొదటిసారిగా 1953లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది? జిమ్ కార్బెట్ జాతీయ పార్కు. దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏది? దోడబెట్ట. దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904లో ఎక్కడ స్థాపించారు? మద్రాసు. భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రాజెక్టు ఏది? శివసముద్రం. భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1853. మెకన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది? ఉత్తర అమెరికా. లక్షద్వీపుల రాజధాని ఏది? కవరట్టి. భారతదేశం విస్తీర్ణం పాకిస్తాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది? 4 రెట్లు. ఇండియా టుడే గ్రంథ రచయిత ఎవరు? ఆర్ఫీ దత్తు. 4 టాల్స్టాయ్కి సంబంధించిన ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది? ది నేషన్. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపురేఖలను ఎవరు ఇచ్చారు?
బి వెంకటరమణాచారి. సింగిరెడ్డి నారాయణరెడ్డి రచించిన విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరంలో పొందాడు? 1968. ఇప్పుడు ఏప్రిల్ 27వ తేదీన తెలుగు జీకే బిట్స్ తెలుసుకుందాం. జంతువుల పోషణలో జరిగే దిశల సరియైన క్రమము ఏమిటి? అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణము. పత్రహరితములో సహజంగా ఉండే లోహ పరమాణువు ఏది? మెగ్నీషియం. తాజ్మహల్ రంగులో మార్పు దేని వలన కలుగుతుంది? ఆమ్లవర్షము. మినీమిటా వ్యాధి ఏ అవయవం మీద ప్రభావం చూపుతుంది? నాడీ వ్యవస్థ. మానవుని మెడ తలతో సంబంధించబడే కీలు రకము ఇరుసు కీలు. దీపావళికి కాల్చే పటాసులలో ఆకుపచ్చ మంట ఉత్పత్తి కావడం దేని వలన కలుగుతుంది? బేరియం. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? మెండల్. కిరణజన్య సంయోగక క్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ నీటి నుండి వచ్చునని నిరూపించినది ఎవరు? రూబెన్ మరియు కామెన్. క్యోటో ప్రోటోకాల్ ఒప్పందం ఆమోదించిన సంవత్సరం 2005. ఓజోన్ రంధ్రాలు దీని దగ్గర స్పష్టంగా ఉంటాయి. దక్షిణ ధ్రువము. గుడ్డు యొక్క సొన పసుపు వర్ణంలో ఉండడానికి కారణం ఏమిటి? జాంథోఫిల్స్. భూమి మీద ఎన్ని కాలమండలాలు టైమ్ జోన్స్ ఉంటాయి? 24. ఘన మరియు ద్రవ స్థితులలో భూమి మీద సుమారు ఎంత శాతం మంచినీరు ఉంటుంది? 2.5%. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి మొట్టమొదటి ఆధారాన్ని ఇచ్చినది ఎవరు? ఎడ్విన్ హబుల్. తెలంగాణ మలితరం కథలు గ్రంథానికి సంపాదకులు ఎవరు? ముదిగంటి సుజాత రెడ్డి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.